నమస్తే అండి. మన రక్తంలో లింఫోసైట్స్ అనే కణాలు ఉంటాయి. ఇవి వైట్ బ్లడ్ సెల్స్‌లో ఒక పార్ట్ అన్నమాట. సో, ఈ లింఫోసైట్స్ తాలూకా పని ఏంటంటే, అది ఇమ్యూన్ మెకానిజంలో ఇవి చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటూ ఉంటాయి. వైరల్ యాక్టివేషన్‌లో, వైరల్ ఇన్ఫెక్షన్స్‌లో ఇవి ఎక్కువగా పనిచేస్తూ ఉంటాయి. సో, వీటిని ఇవి కొన్ని సందర్భాల్లో పెరుగుతూ ఉంటాయి మన బ్లడ్‌లో. నార్మల్‌గా ఉండాల్సిన స్థాయి కంటే ఎక్కువగా పెరుగుతూ ఉంటాయన్నమాట. దీనికి కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ కారణం అవుతుంది. అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్‌లో ఇవి పెరుగుతూ ఉంటాయి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, కొన్ని రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, కొన్ని ఇన్‌ఫ్లమేటరీ కండిషన్స్‌లో ఇవి పెరగడం చూస్తుంటాము. కొన్ని రకాల అలెర్జీస్‌లో కూడా లింఫోసైట్స్ పెరుగుతూ ఉంటాయి. కొన్ని రకాల మందులు వాడుతున్నప్పుడు కూడా ఇవి పెరుగుతూ ఉంటాయన్నమాట. ఇవన్నీ సాధారణంగా తక్కువ స్థాయిలో ఉండే ప్రాబ్లమ్స్. కొద్ది పెద్దవి ఏంటంటే ఏప్లాస్టిక్ ఎనీమియా అనే కండిషన్‌లో పెరగడం చూస్తూ ఉంటాము. అండ్ క్రానిక్ లింఫోసైటిక్ ల్యూకీమియా అనే బ్లడ్ క్యాన్సర్‌లో ఇవి పెరుగుతూ ఉంటాయి. అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకీమియా అనే బ్లడ్ క్యాన్సర్‌లో పెరుగుతూ ఉంటాయి. సో, ఈ లింఫోసైట్స్ అనేవి ఎందుకు పెరుగుతున్నాయి అనేది కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్.